భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎటుమల్లి ఉంటాడు, ఆయన ఏం చేస్తా ఉంటాడు అనే సందేహం ప్రతి ఒక్కరికి, అది పుట్టిన ప్రతి జీవికి కలుగుతుంది. ముఖ్యంగా మానవుడు తెలియకలవాడు కాబట్టి ఇది బాగా కలుగుతూ ఉంటుంది. మీ అందరు ఇప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మీరు దర్శించాలి. ఇప్పుడు నేను వచ్చిందే మీ అందరికీ భగవంతుడు చూపించడానికే కదా. అందుకని కథ ద్వారా మీ అందరికీ భగవంతుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక గ్రామంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కింద ఒక పతాని ఉంటే వారికి అనుకోకుండా ఆ రాజు గారికి కొన్ని సమస్యలు వచ్చి దానివల్ల ఆయన కొన్ని సందేహాలు వచ్చిన తర్వాత పతాన్ని పిలిచి ఒకరోజు, ఏమయ్యా, అందరూ ఏదో దేవుడు లేకపోతే దైవం ఏదో పేరు పెట్టి అంటా ఉన్నారు, అలాంటి భగవంతుడు అసలు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తుంటాడు, నాకు ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని ఆయన చెప్పి అడిగింది. నేను ఎక్కడ చెప్పాను సార్, ఈ సమాధానం నాకెక్కడ తెలిసిద్ది అని ఆయన చెప్పి ఆయన చాలా బాధపడి, కుదరదయ్యా, నాకు ఒక 3 రోజుల్లో నీకు గడువిస్తున్నా, నువ్వు నాకు కనుక్కొని వచ్చి ఈ 3 ప్రశ్నలకు 3 రోజుల్లో నాకు సమాధానం చెప్పాలి, లేకపోతే నీకు మరణశిక్షే అని చెప్పి రాజుగారు కొంత దండనోపాయంగా బెదిరించబట్టి, సరే మరి రాజు చేతి తినాలిగా ఆయన. అందుకని ఇంటికి పోయి ఏం చేసిండు, ఒక రోజంతా ఆలోచించిండు. ఆయనకి ఏం అర్థం కాలేదు ముక్క. ఆ రకంగా అర్థం కాక మంచాన పడి 2 రోజులు అన్నం తినకుండా అంతే ఉన్నాడు. ఉన్న తర్వాత అనుకోకుండా 3వ రోజు ఆయనకు ఒక స్నేహితుడు ఎక్కడి నుంచో వచ్చిండు దేవులాడుకుంటే ఈయన కోసం పాపం. ఆ స్నేహితుడు వచ్చిన తర్వాత స్నేహితుడు వచ్చి ఈయన చూసేసరికి అప్పుడు 2 రోజులు అయింది, 3వ రోజు అన్నం తినక అంత బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్పుడు ఆయన, ఏంద్రా ఎట్టున్నావు, నువ్వు రోజు బాగుండేవాడి, మరి చానాలే నేను చూడక ఎప్పుడుంటే ఉన్నావా లేకపోతే ఇయ్యాలి ఎట్టున్నావా ఏమిటి అని ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, నేను రోజు బాగానే ఉంటారా, కాకపోతే నాకు ఈరోజు ఒక సమస్య వచ్చింది, మా రాజుగారు నాకు 3 ప్రశ్నలు వేశాడు, ఆ 3 ప్రశ్నలకు సమాధానాలు తెలియక నా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను, అందుకని నాకేం తెలియదు అని అంటే, ఏమిటి అని అడిగితే ఆయన చెప్పాడు ఈ ప్రశ్నలు 3. చెప్పిన తర్వాత అట్టయితే నువ్వు వెళ్ళు, రాజుగారి దగ్గరికి పోయి ఆ 3 ప్రశ్నలకి నా స్నేహితుడు నా తరపున సమాధానం చెబుతాడని చెప్పు అని ఆయన చెప్పాడు. సరే అని అన్నాడు. ఈయన పోయి ఆయన చెప్పాడు, అరే నువ్వు కనుక ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నీకు నాకు ఇద్దరు కూడా మరణశిక్ష ఉంటుందయ్యా, కాబట్టి నువ్వు బాగా అర్థం చేసుకొని తెలిస్తేనే చెప్పు, తెలియకపోతే నన్నొక్కడన్నా మరి మరణశిక్ష చేసిన ఇబ్బంది లేదులే కానీ మరి నాతో పాటు నీకు కూడా శిక్ష పడింది కదా, అందుకని అని చెప్పానంటే, లేదయ్యా నువ్వు వెళ్ళి చెప్పు, నేను వచ్చి ఖచ్చితంగా నేను ఆ సమస్యలు పరిష్కారం చూపిస్తా అని చెప్పిన తర్వాత ఆయన పోయి రాజుగారితో, రాజుగారు నేను రేపు పొద్దున్నే వస్తానండి కొలువులోకి, మరి మా స్నేహితుడు ఉన్నాడు, ఆయన నీ ప్రశ్నలు 3 నీకు సంతృప్తికరంగా ఉండేటట్లుగా నివారణ చేస్తాడు అని చెప్పి అంటే, సరేనన్నా. సరే తెల్లారి పొద్దున ఈ ఇద్దరు కూడా ఆ యొక్క రాజ కచేరీ దగ్గరికి రాగానే వారిద్దరికి మరి స్వాగతం పలికిన తర్వాత ఆయన వస్తే మరి చెప్పేవాడుగా గౌరవం ఉండాలిగా. ఆయన రాగానే ఆయనకు ఒక కుర్చీ వేస్తే కూర్చున్న తర్వాత ఆయన చెప్పిండు, అయ్యా మీకు భగవంతుడు అనేవాది మీకు కనపడాలి, కాబట్టి భగవంతుడు అనేది ఎక్కడున్నాడో మీరు చూడాలి అంటే, సరే నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి ఒక పెద్ద గిన్నె కూడా తెప్పించి ఆ గిన్నెలో ఒక 5 లీటర్లు పాలు పోపించి ఆ పాలు మరి కింద మంట పెట్టించారు. అప్పుడు రాగానే పాలు తెచ్చారు. ఏమిటి అన్నాడు, పాలు, మరి ఇందులో ఎన్నపోసుందా అంటే ఉంది, మరి ఇప్పుడు కనపడుతుందా, ఇప్పుడు కనపడట్లా, కానీ మరి లేదా కనపడట్లేదని లేదందామా, ఉంది. కాబట్టి ఆ ఎన్నని మనం తీయాలంటే ఏం చేయాలి, అందుకని దానికి ముందు మంట పెట్టాలి. మంట పెట్టిన తర్వాత ఏం చేయాలి, మంట పెట్టిన తర్వాత చల్లార్చాలి, పాలు కాసిన తర్వాత చల్లార్చిన తర్వాత ఏం చేయాలి, తోడు పెట్టాలి. తోడు పెట్టిన తర్వాత అవుతా ఎన్నపోస రాదు, దానికి మళ్ళీ సమయం కావాలి, ఒక 12 గంటలు 14 గంటలు సమయం కావాలి. 14 గంటల సమయం తర్వాత దానిని మళ్ళీ అందులో ఉంటుంది వెన్న, నెయ్యి ఉంటుంది కానీ కనపడదు, దాన్ని మళ్ళీ సిలకాలి. సిలికితేనేగా, సిలకకుండా కనపడదు. కానీ 14 గంటల తర్వాత నువ్వు దాన్ని మళ్ళీ కవ్వం పెట్టి సిలికిన తర్వాత కూడా ఎంత చిన్న ముద్దలుగా ఉంటుంది, దాన్ని మళ్ళీ మొత్తం ఒక చేతితో తీసుకొని ఒక వండ చేయాలి. వండ చేసిన తర్వాత ఏమవుతుంది, అది ఎన్నపోస అయింది. మళ్ళీ నెయ్యిగా మారాలంటే ఏం చేయాలి, దాన్ని మళ్ళీ కాచాలి. కాసిన నెయ్యి అది అమృతంతో సమానం, దాన్ని ఏం చేయాలి, అది ఏదైనా చేస్తే అది శూన్యంగా మారిపోతుంది. కాబట్టి ఇది దీని పద్ధతి. అట్లాగే నీకు భగవంతుడు అనేది నీవు కనుక్కోవాలంటే
నీకు అనేక రకమైన సాధనలు ఉన్నాయా, ఈ సాధనల ద్వారా నీ హృదయాన్ని నువ్వు మంట పెట్టి రగిలించాలి. సాధనలు అనేవి ఎలా ఉంటాయి అంటే, జ్ఞాన సాధన చేసేవాళ్ళు బయటికి బాగానే కనపడతారు, లోపల వాళ్ళ మనసంతా పెట్టపెట్టలాడి నరాలన్నీ తెగిపోతూ ఉంటాయి. అంత పరిశోధన చేయాలి. ఒక ఇనుముని మన పనికొచ్చే వస్తువుగా మార్చాలంటే దాన్ని కొట్టి కొట్టి కొలిలో కాల్చి కొట్టి ఎన్ని దెబ్బలు కొడితే దాన్ని పనికొచ్చే వస్తువుగా మారుతుంది. అట్లాగే మానవుడు భగవంతుడు తెలియాలంటే మరి అంత దాని మీద పరిశోధన చేయాలి, అంత పరిశీలన చేయాలి, అంత భక్తి కలిగి ఉండాలి, దాని అన్వేషణ అంత ఉండాలి. ఎలా చేయాలంటే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పాడు. ఒక శిష్యుడు వచ్చి, ఏమండి నాకు దేవుణ్ణి చూడాలని ఉంది అండి అని అడిగాడు. రానాయన చూద్దు కానీ అని చెప్పి పక్కనే కోనేరంటే తీసుకుపోయి అందులో తల మీద చేయి పెట్టి నీళ్ళలో ముంచాడు. ముంచి ఒక 2 నిమిషాలు ఒత్తి పట్టాడు. ఒత్తి పెడితే ఊపిరాడు కిలకిలలు కొట్టుకొని అమ్మని బయటకు అప్పుడు వదిలాడు. మళ్ళీ ఆయన తెలుసు కదా బ్యాలెన్స్. వదిలిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వామ్మో అని చెప్పి అలసడితో ఆయాస పడతా విలవిల్లాడింది ఆయన ప్రాణం అంతా. అప్పుడు చెప్పాడు రామకృష్ణ పరమహంస, నాయన నీకు భగవంతుడు తెలియాలంటే ఏదో కొట్లో పోతే ఉప్పు, ఈ కొట్లో పోతే పప్పు తెచ్చుకున్నాను తీసికి కాదు నాన్న. ఇప్పుడు నువ్వు ఎంత తపన పడ్డావో భగవంతుడి కోసం నువ్వు అంత తపన పడాలి, అంత పరితపించు, నీకు ఖచ్చితంగా భగవంతుడు దొరుకుతుంది అని చెప్పి అంత తపన పడాలి. ఇలా చెప్పిన తర్వాత నిజమేనయ్యా అని చెప్పి రాజుగారికి కూడా నిజమే ఉన్నాడు. కానీ చూడాలంటే మనం ఇంత శ్రమ పడాలని మన మన సాంప్రదాయం మనం చెప్పేది ఏంటంటే, నీకు పూర్ణమైన జ్ఞానం రావాలంటే 12 సంవత్సరాలు, అందుకే పుష్కరకాలం అంటారు, 12 సంవత్సరాలు నీవు చక్కగా సాధన చేసినట్లయితే నీకు పూర్ణమైన జ్ఞానం అభివృద్ధి. దానికి మొదట భక్తి, జ్ఞానం, సత్కర్మ, ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు, దైవం పట్ల ఎప్పుడూ నీవు కృతజ్ఞత కలిగి ఉండటం, సర్వాన్ని నీలో నిన్ను సర్వంలో చూడమని మన భగవద్గీత తెలియజేస్తుంది. అలా చూస్తూ ఉంటేనే నీవు చూడంగా ఏది నువ్వు చూస్తూ ఉంటావు చూసింది నువ్వు అయిపోతావు అని మనకు చక్కగా తెలియజేయడం జరిగింది. ఇట్లా చూసుకోవాలయ్యా నీకు భగవంతుడు దొరకాలంటే అని చేస్తే రాజుగారికి నిజమే కదా ఉన్నాడు. కానీ మనం కనుక్కోవాలంటే దాని మీద మనం అన్వేషణ చేయాలని ఆయనకు అర్థమైంది. తర్వాత మరి ఎటుమల్లి ఉన్నాడు ఆయన, ఎటుమల్లి ఉంటాడు, ఎవరి వైపు చూస్తుంటాడు, అసలు ఏంది అని అడిగితే అప్పుడు ఒక దీపం తెప్పించి ఈ దీపం వెలిగించి దాన్ని మరి చూడయా ఈ దీపం ఎడుతొస్తుంది, జ్యోతి అనేది ఎడుతొస్తుంది మనం చెప్పండి. దీపం వెలిగించాం దీపారాధన, ఆ దీపారాధన ఎడుతొస్తుంది, అది పైకి మళ్ళీ ఉంటుంది కానీ చుట్టూ వెలుగును వ్యాపింపజేస్తుంది. అది ఒకవైపుకు మళ్ళీ ఒకవైపుకు ఏదో వీళ్ళు మనవాడికి అది ఎక్కువ వెలుతురిద్దాం, స్వామి మనవాడికి అది తక్కువ ఇద్దాం, ఆ స్వామికి ఏ వెలుతురిస్తుందో మనకి అదే వెలుతురిస్తుంది. మనం పెట్టిన రాముడి పాదాల దగ్గర పెట్టాం, రాముడికైనా అయితే వెలుతురు, మనకైనా అదే వెలుతురు. జ్యోతికి ఎట్టి భేదం లేదు. జ్యోతిని మనం ఎందుకు పెట్టుకున్నాం, కార్తీక మాసం అతిగా చేయడానికి కారణం ఏంటంటే ఈ జ్యోతి అనేది ఒకటి జ్ఞానానికి గుర్తు. జ్ఞానానికే జ్యోతి. ఎందుకంటే మనం అజ్ఞానం అంటే ఏమిటి, చీకటి, జ్ఞానం అంటే వెలుతురు. మనకి ఇంట్లో చీకటి ఉందనుకోండి ఏమర్థం కాదు, ఏమర్థం చెప్పండి, లైట్ వేస్తాం. ఇప్పుడు లైట్ వేస్తాం, అంతకుముందు అయితే ఒక దీపం వెలిగించుకునేవాడు. దీపం వెలిగించుకుంటే ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో అన్నీ మనకు స్పష్టంగా కనపడతాయి. అట్లాగే నీకు మస్తకం నీ మనసులో నీకు జ్ఞానం అనేది వస్తే నీ మనసులో ఉన్నటువంటి నీ మనసు మొత్తం నీకు తెలిసిద్ది. అలా ఎప్పుడైతే నీ మనసును తెలిసిద్దో నువ్వు దాన్ని అదుపు చేసుకోగలిగితే, నువ్వు ఇంద్రియాలకు జైలు అయితే, నీవు ఇంద్రియత్వం మొత్తం నీకు దాస్యం చేయగలిగితే బ్రహ్మాండంగా నీవు దానికి ఆధిపత్యం చెలాయించగలుగుతూ అని చెప్పి ఆ యొక్క జ్ఞాన జ్యోతిని మీరందరూ కూడా ఆ బయట ఉన్న జ్యోతి మీ జ్ఞాన జ్యోతిగా లోపల ఎలగాలయా. అందుకోసం మనం కార్తీక మాసంలో జ్యోతులు ఎక్కువ వెలిగించేది, జ్యోతికి కూడా నమస్కారం పెట్టేది. ఆ బయట ఉన్న వెలుగు నా హృదయాన్ని తాకి, నా హృదయంలో ఉన్న వెలుగు దానికి దీనికి మమేకమై నాకు బయట మొత్తం కూడా దైవ దర్శనం కావాలి. అందుకే జ్ఞానం అనేది అంత గొప్పదే, జ్ఞానానికి గుర్తే ఈ జ్యోతి. అందుకని జ్యోతిని ఎన్ని వెలిగించినా దానికి ప్రతి భక్తి ఎట్లా ఉంటుందంటే అంత సెంటిమెంట్ మీద నడుస్తూ ఉంది. సెంటిమెంట్ కాదు, మనకి సెంటిమెంట్ వల్ల వచ్చేది ఏముంది, మనకు ప్రతిదీ మ్యాజిక్ ఉపయోగం లేదు, లాజిక్ కావాలి. ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం జ్యోతి ఎందుకని, ఖచ్చితంగా అది అందుకే, ఇంకో వేరే ఏమి ఉండదు. ఒకవేళ ఎన్ని అర్థాల్లో చెప్పినా లాస్ట్గా ఆ జ్యోతి అనేది జ్ఞానానికి శిఖరంగానే మనం పెట్టుకుంటాం. అట్లా మనం మరి జ్యోతి అనేది ఇట్లా ఉన్నదయా, ఎటుబట్టి అన్ని చోట్ల చూస్తుందంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నట్టేగా కనపడట్లా ఉన్నాడు. ఇప్పుడు ఈ దేహం నీవు తయారు చేసుకోవాలి, నువ్వేం కోరుకునేది ఇంకా మంచి అందమైన దేహాన్ని, అందమైన ముక్కు, అందమైన కళ్ళు, మంచి మనసు, అద్భుతమైనటువంటి కోరుకోం, బాగా ఉన్నింట్లోనే పుట్టాం శుభ్రంగా. ఇది కష్టాలని మనకెందుకు అంటే ఈ జన్మ మనకు ప్రమేయం లేకుండా వచ్చింది. అది ఎలా ఉండాలో పట్టుకున్నా పొడుకున్నా నల్లకున్నా ఇట్టున్నా అట్టున్నా నీకే సంబంధం లేదు. ఉన్న దేహాన్ని వాడుకొని ఏదో నువ్వు సంతోషపడటం,
ఏదో ఉన్నన్నాళ్ళు ఉంటాం, అయిపోయినప్పుడు గోయిందనుకొని వెళ్ళిపోవటం తప్ప నీ ప్రమేయం అనేది ఈ జనన మరణాలకు నీ ప్రమేయం లేదు. జీవించడానికి, జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి నీ చేతుల్లో ఉన్న మొత్తం ప్రయత్నం. అందు కాబట్టి లేని మరి భగవంతుడు అనేది ఎటుబట్టినా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, చెట్టులో పుట్టలు. అందుకే మనకి మహాత్ములు చెప్పేది హిందూ అందం లేదా ఎన్ని వెతికినా కనపడదు, నీకు చూసే దృష్టి వస్తే చాలు, నీ దృష్టి మారితే సృష్టి అంతా మారిపోతుందని చెప్పి మహాత్ములు అంతా మనకు తెలియజేశారు. ఆ బాటలో మనం నడిచి చూసినా మనకు కూడా అట్లానే కనపడుతుంది. అందు కాబట్టి ఇక మూడో ప్రశ్న ఏమిటి? భగవంతుడు చేసే పని ఏమిటి? ఆయన నిత్యం అసలు ఏం చేస్తాడు? ఉన్నాడు, మరి ఏంటి ఆయన చేసే పని ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నాడంటే అన్ని చోట్ల ఉన్నాడని తెలిసింది. కానీ మరి ఆయన చేసే పని ఏమిటి? అందుకని ఆయన ఏం చేసింది? వచ్చినటువంటి పతాని యొక్క మిత్రుడు, అయ్యా రాజుగారు, భగవంతుడు చేసే పని ఇప్పుడు నీకు మూడో చెప్పాలి కాబట్టి, అందుకని చెప్పేవాడు ఎప్పుడు పైన ఉండాలా, వినేవాడు ఎప్పుడు కింద ఉండాలా. కాబట్టి ప్రస్తుతానికి నేను రాజుగా నేను ఆ సింహాసనాన్ని అలంకరిస్తా, నువ్వు వచ్చి నా కింద నా సీట్లో కూర్చో, నేను ప్రస్తుతానికి రాజుని అని జనమందరికి ఒకసారి చెప్పమన్నాడు. ఆయన ఈ రోజు నుంచి ప్రస్తుతానికి ఈయనే ఈ రామకృష్ణ గారే మన రాజు అని చెప్పి వచ్చి నీ రామకృష్ణ పేరు చెప్పాడు. ఈ రాజుగారు చక్కగా సింహాసనం ఎక్కిన బ్రాహ్మణులు వచ్చారు, ఆయన మంత్రోచ్చారణ చేశారు, పూలదండలు వేశారు, కిరీటం పెట్టారు, ఆయన రాజుని చేశారు. ఈయన పాపం రాజుగా ఉన్న ఆయన వచ్చినాడు, కింద కూర్చున్నాడు. అప్పుడు పైన కూర్చున్న తర్వాత ఆయన ఒక ముక్కలా చెప్పిండు, అయ్యా భగవంతుడు చేసే పని ఇదేనాయా, నేను ఏడో తినడానికి తిండి లేక ఏడో ఏదో ముద్దుంటే తిని లేక బతికేవాడిని, ఏకంగా నన్ను రాజుని చేసిండు, నువ్వు మహారాజులాగా ఉన్నవాడు పేదవాడు అయిపోయాడు, ఇప్పుడు నేనేం చేస్తే రాజుగారిని చేస్తే శిక్షించడానికి అనుకునే మాట నిన్ను శిక్షిస్తుంది. ఎందుకంటే రాజు ఆజ్ఞ, భగవంతుడు చేసే పని కూడా అంతే. ఎంత విచిత్రంగా ఉంటుందన్నమ్మా జీవితాలు. ఏందో తెలియకుండానే మనం చాలా చిన్నవాళ్ళలాగా ఉంటాం. ఒక్క పిల్లగాడు చదువుకొని ఏదైనా పెద్ద దేశాల్లో పోతే వాడు సంపాదించుకోవడం నిలబడుకోగలిగితే కుటుంబం మొత్తం మారిపోతుంది, సమాజం అంతా మిమ్మల్ని గౌరవించడం మొదలుపెట్టి. ఉన్నటువంటి ఒక సంపాదించేవాడు ఏదైనా అనుకోకుండా కాలం తేడా పడితే, ఏదైనా దారిపోతే కుటుంబ వ్యవస్థ అంతా దెబ్బతిని ఒక్క దెబ్బన కొలాప్స్ అయిపోతుంది. కానీ దీనికి మన ప్రమేయం ఉన్నది, దానికి మన ప్రమేయం ఉన్నది, మన ప్రమేయం లేదు. సగం ఉన్నది, సగం లేదు, ఇలా అంతా మిక్స్ అయి ఉన్నది. కాబట్టి మనం భగవంతుని యొక్క స్థితి విలాసం అంత గొప్పగా ఉంటుంది. మనకు తెలియకుండా మన జీవితం అంతా నడిపిస్తా ఉన్నాడు. ఈ నడిపించేదానికే వాళ్ళు యేసు ప్రభు అని చెప్పి పేరు పెట్టి, దీనికి మా దేవుడు ఇదంతా నడిపిస్తున్నాడు. మనం చెప్పొచ్చు మన రాముడు నడిపిస్తున్నాడు. మన రాముడు కాదు, రాముడు కూడా మనలాగా నడుచుకున్నవాడు. కృష్ణుడు మనలాగా నడుచుకొని నటించి చక్కగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించి, ఏడ్చే కాడ ఏడ్చి, నవ్వే కాడ నవ్వి, నవ్వించే కాడ నవ్వించి, సంపాదించిన కాడ చంపి, సంపుతానన్న వాళ్ళ దగ్గర ఎదురు నిలబడి రకరకాల బోధలు చేసి బ్రహ్మాండంగా జీవితాన్ని ఆటలాగా ఆడి జీవితాన్ని చక్కగా 126 సంవత్సరాలు భూమండలం మీద ముద్దాడి చక్కగా వైకుంఠాన్ని చేరింది స్వామి. దీనికి మరి ఆయన పేరే చెప్పాలి, ఆయన పేరు చేసి మనం నిజమే కదయ్యా, ఈ దేహం అనేది మనకు తెలియకుండా వచ్చింది, దీన్ని నిజంగా క్రీస్తే పుట్టించి క్రీస్తే నడిపిస్తున్నాడంటే మనం నిజమే అనుకుంటాం. దీన్ని క్రీస్తు కాదు, క్రీస్తుని పుట్టించింది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవాడే. వాడికి పేరు లేదు, రూపం లేదు, గుణం లేదు, కాలం లేదు, 14 బోనబాండాలు ఇష్టం, అసలు ఎన్ని గోళాలో తెలియదు. నిన్న నేను ఒక సెల్లో చూస్తే భూమిలో ఉన్న భూమిపైన ఉన్న నీరు 3 అంతులు ఉన్నది. 3 అంతుల్లో ఇప్పుడు మన వాళ్ళు పరిశోధన చేస్తే 5% నీటిలో ఏమున్నాయి, ఎంత లోతుందో తెలుసుకోగలిగింది. ఇక 95% తెలుసుకోవాలంట మనం. ఇక ఆకాశం వెళ్ళిపోతున్నాం కానీ భూమి నీటిలో పోలేకపోతున్నాం. నీరు అనేది అంటున్నది, అంత లోతులో ఉన్నది. ఒక్కొక్కటి 200 క్వింటాలు 300 క్వింటాలు పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అంట. మనం అంత పెద్ద ఏళ్ళు, అంత జీవరాశులు. ఎవడు వీటన్నిటికి ఎవడో ఆహారం పెడుతుండే, ఎవడో పుట్టిస్తుండే, ఎవడు నడుపుతుండో, ఇవన్నీ మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం. అందుకే మనం పేర్లు పెట్టుకున్న వాటిలో మనకు ముఖ్యమైనటువంటి మన దేవతా ఆరాధన అంతా కూడా ఏ ఆరాధన ద్వారా చేసినా అది మనం చెప్పుకున్న దైవానికే చేరుతుంది. ఆ దైవానికి మీకు నచ్చిన, ఎందుకంటే మనకి 2 రకాలుగా ఉంటుంది భక్తి. ఒకటి సాకారం, 2 నిరాకారం. మనం మొత్తం సాకారం మీద ఆధారపడి ఉండం. మనం విగ్రహారాధన అంటాం. విగ్రహారాధన అంటే అర్థం ఏమిటి? విగ్రహాన్ని మనం ప్రకృతి ఆరాధన అంతా చేస్తూ ఉంటాం, కానీ వాస్తవానికి మన విగ్రహం లాగా ఉంటుంది, కానీ విగ్రహారాధన కాదు. విగ్రహం అనుకున్నటువంటి తత్వాన్ని, ఆ తత్వానికి ఆధారమైనటువంటి భగవంతుని మనం ఆరాధిస్తూ ఉంటాం. మనం కృష్ణుడిని ఆరాధించినా, ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పాడు, కృష్ణుడు భగవంతుడు అన్నాడు, రాముడు భగవంతుడు అంటాం. ఏ అమ్మవారి పరాశక్తి, అమ్మవారు భగవత్తు లేదా అనే భగవంతుడు అన్ని చేసుకుపోయి ఆయనకి అంటగడతాం. అట్లా మనం ఏ ఆరాధన చేసినా భగవత్ ఆరాధనే అవుతుంది. వాళ్ళు మా చెప్పాలి మాది మొత్తం నిరాకార ఆకారం జ్యోతులు, నిరాకార ఆధారం అయితే మరి ఇవన్నీ ఎందుకు పెడతాం, ఇవన్నీ ఎందుకు కడతాం, ఇవన్నీ ఏమిటి? ఏమి లేదు, ఇదంతా బోటకం. మనుషులు ఒకటి, మనం మహాత్ములు క్రీస్తుని మహమ్మద్ని వీళ్ళు మనం విమర్శించాం. వాళ్ళు జీవించిన మాట నిజమే, వారు చేసిన లీలలు మహిమలు ఎన్ని ఉన్నాయి.
మీరు వాళ్ళు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు క్రీస్తు గురించి 3 రొట్టెలు 7 చేపలు 3000 మందికి పంచినాడని. కృష్ణుడు 3 సంవత్సరాల పిల్లప్పుడు చక్కగా మొదలు పెట్టాడు పూతనని అనేటువంటి భాగవతం కథలో 3 నెలల పిల్లలు ఆడప్పుడు ఆ కథ మొదలు పెడితే అమ్మవారు రాక్షస రూపంలో వచ్చి పాలు